నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. మీకు హరిత గారు తెలుసా? టెలివిజన్ సూపర్ స్టార్ అనుకోవచ్చు. అండ్ అదేవిధంగా రవలి గారు. సో ఇప్పుడు కనిపించట్లేరు, కానీ అప్పట్లో ఒక ఇండస్ట్రీని, ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేశారు. సో వాళ్ళిద్దరి సోదరుడు విజయ్ గారు. ఆయనేం తక్కువ కాదు, ఆయన కూడా ఆర్టిస్టే. సో ఆయన దగ్గర ఉన్నాం, ఇవాళ ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజయ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. చూసారు? సో యా చూశాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది, మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు కంప్లీట్లీ. దీనికి ఒకే చిన్న కారణం, ఆర్టిస్ట్ అన్న తర్వాత అందరికి తెలిసిందే డైటింగ్ అంటారు. ఎంత బాడీ తగ్గితే అంత యంగ్గా కనిపిస్తాం. కరెక్ట్, ట్రూ, 100% ఏజ్ తెలియదు. చెప్పాలంటే హరితకి రవళికి అన్నయ్యనైనా కూడా వాళ్ళకి తమ్ముడే అంటారు, తమ్ముళ్ళలాగే కనిపిస్తున్నారు కదా. దానికి కారణం డైటింగ్, కొంచెం స్లిమ్ గా ఉండటం. ఆర్టిస్టులు అందరూ చేసేది. కరెక్ట్. సో మీ డైట్ ప్లాన్ ఏంటి? రోజువారీగా మీరు తినేది ఏంటి? యాక్చువల్గా ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ ప్రియండి బాగా. నేనని కాదు, మా రవళని కాదు, హరిత కూడా. మా ఇంట్లో అమ్మగారి దగ్గర అమ్మ వంటలు చేసి పెట్టడం మేము తింటాం. మా మదర్ వచ్చి ఫస్ట్ నుంచి ఆవిడ వంటలు ఇక చెప్పేదే ఉంది. ప్రతి వెరైటీ, ఒక ఫిష్ దగ్గర నుంచి సీ ఫుడ్ దగ్గర నుంచి తీసుకుంటే, నాటుకోళ్ళు అని కాదు, మటన్ అని కాదు, ఏదైనా ప్రతిదీ. చెప్పాలంటే మా ఇంటికి ప్రతి ఆర్టిస్టు, చెప్తున్నాను కాదు, ఒక రోజా గారు కానీ, రోజా అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ బాగా. ఆర్టిస్టులు అందరూ, ఆమని కానీ చాలా మంది, అప్పుడున్న హీరోయిన్స్ అందరూ, విక్రమ్ హీరో, తమిళ్ విక్రమ్ కానీ, శ్రీమన్ అని ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీమన్ ఉంటాడు కదా, చాలా మంది యాక్టర్స్. డాన్స్ క్లాస్ అవటం, అమ్మ ఏముండారంటూ చేపల పులుసు అయితే ఇంటికి వచ్చేయటం. మొత్తం 20 మంది మా ఇంట్లోనే భోజనం. అసలు మా ఇంటికి వచ్చేసి 2 days వెళ్ళేవాళ్ళు కాదు, హాలిడేస్, వాళ్ళకి షూటింగ్ ఇక్కడే ఉంటాం అమ్మ అనేవాళ్ళు. అంటే అమ్మ అలా వండి పెట్టేది అందరికి. అది మాకు ఎలాగూ అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆవిడ వండుతుంటే ఆవిడ వెనకాల కూర్చుని వండేలోపు సగం అయిపోయేది టేస్ట్ చూడటానికి. ఇక అలాగా నేను రవళి వంటలు నేర్చుకున్నాం బాగా. టేస్టీగా వంటలు ఉంటాయి. అదే డైటింగ్ గురించి అడిగారు కదా, ఇలా హెవీ ఫుడ్ తింటూ కొంచెం నాకే అనిపించింది. అప్పట్లో జిమ్ చేసేవాడిని, పొట్టరాల. తర్వాత ఏం చేశాను, పోను జిమ్ ఒకటి ఆపేశాను. ఎందుకు అశ్రద్ధ చేశాను. పొట్ట వచ్చేసి కొంచెం ఇదంతా మెడంతా పెరిగిపోయి ఒక రకంగా బల్కీగా, డబుల్ చిన్ లాగా వచ్చి బల్కీగా అయిపోయా. ఎవరు అడగక్కల్లా. అప్పుడే వాళ్ళు హరిత రవళి మీ చెల్లెళ్ళు అలా ఉన్నారని. ఇప్పుడు చూస్తే మీ అక్కళ్ళు ఎలా ఉన్నారంటే, అక్కడి నుంచి 10 years తగ్గించా. డైటింగ్ అనేది ఆర్టిస్ట్ కి చాలా ఇంపార్టెంట్. మెయిన్ హరిత గారు కూడా చాలా తగ్గారు చాలా. తను అదే డైటింగ్, ఇప్పటికి కూడా డైట్ చేస్తారు కదా. లేదు, అదే చెప్పేది, తనకున్న డెడికేషన్ అసలు నాకు ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. వద్దంటే వద్దు, టెంప్ట్ అనేది అవుతుంది అసలు. ఎదురుగుండా తీసుకోవచ్చు మీరు 10 రకాల వంటలు పెట్టి వాసనలు వస్తున్నా సరే టెంప్ట్ అవుతుంది. అవునవును. ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఇన్ని ఉన్నాయి కానీ నేను తినను అంటే అసలు టచ్ చేయదు. నేను అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ అయినా చూస్తా, ఆగలేదు. డైటింగ్ అంటే మాత్రం ఆర్టిస్ట్ కి కంపల్సరీ ఉండాల్సిందే. ఒకవేళ కొంచెం లావు కావాలి, రేపు పొద్దున ఏదైనా మూవీ వస్తుంది, కొంచెం మజిల్స్ కావాలంటారు, డెఫినెట్ గా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నేను అప్పుడు చేయాలి, తప్పదుగా. అంతే, ఈ రోజుకి సరిపోతుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనం బాడీని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిందే. లావ్ అవటం ఈజీ, బల్క్ అవటం ఈజీ, సన్నబట్టం చాలా చాలా కష్టం. అది నిజం. అది ప్రతి ఆర్టిస్ట్ అనుభవిస్తున్నాడు. ఆర్టిస్ట్ అనే కాదు, కామన్ వ్యక్తి కూడా, నార్మల్ పర్సన్స్ కూడా పొట్ట తగ్గించాలన్నా, కొంచెం బాడీ తగ్గించాలన్నా నరకం పాపం వాళ్ళకి. వదిలేసినప్పుడే వదిలేస్తారు. తగ్గించాలంటే నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ ఎవరి దాకా ఎందుకు, నేను కూడా. మీరు కెమెరా బ్యాక్ సైడ్ ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఇంతవరకు బ్యాక్ సైడ్ ఉన్నాను, ఇప్పుడు ఫ్రంట్ కి వచ్చాను కదా, నేను చేయాల్సిందే ఇంకా. సో మీ దగ్గర నుంచి టిప్స్ తీసుకుంటాను నేను. ఏమీ లేదు, వాకింగ్ ఇంపార్టెంట్, దాని మించింది ఏది లేదు. సర్వరోగ నివారణ అన్నట్టుగా వాకింగ్ చేసుకుంటే ఒక అరగంట చేసామంటే చాలు. ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ ఒక అరగంట, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు దొరికితే టైం అప్పుడు చేసుకోవాలి. వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే స్వెట్ ఎప్పుడైతే మనకు ఎక్కువ అవుతుందో, బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కానీ, బీపీ కంట్రోల్ అవుద్ది. ఈ 2 కంట్రోల్ ఏంటంటే ఆటోమేటిక్గా మిగతా మొత్తం కంట్రోల్ అయిపోతాయి. గ్యాస్ కంట్రోల్ అవుద్ది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాకింగ్ చేయమనండి, ఎవ్రీథింగ్ ఫ్రీ అయిపోతుంది. వాకింగ్ అనేది చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పిందే. ఎక్సర్సైజులు ఇది అది చేయక్కర్లేదు. అప్పట్లో వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా నడిచి. నా చిన్నప్పుడు మా తాతగారు వాళ్ళందరూ కూడా ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే మమ్మల్ని సంకర ఎక్కించుకుని బయలు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. పొలాలకు అడ్డం పడి, పొలాలు అంటారు కదా, పొలాలకు అడ్డం పడి వెళ్ళిపోతుండేవాళ్ళు.
ఉప్పులాగా ఎక్కేవాళ్ళు అనకాల. అప్పట్లో తెలియలా, లేదా ఎడ్ల బండి ఉండే, నాకు ఎడ్ల బండి ఉండేది. ఓకే. ఏదైనా పెళ్ళి అనగానే మా తాతయ్య వచ్చేసి ఎడ్ల బండి కట్టేవాడు. మంచిగా రాముడు భీముడు అని 2 ఎడ్లు మంచిగా ఉండేవి మాకు అప్పట్లో. ఎక్కువ ఎడ్లుకి వచ్చి ఆ 5 నేమ్స్ ఎక్కువ అయ్యే పెడుతుంటారు, రాముడు భీముడు చాలా చోట్ల. అలాంటివి కూడా చూస్తున్నా నేను. మా దొడ్లో వచ్చి మేకలు కానీ గేదెలు కానీ. అంటే అప్పుడున్న ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు మనకి లేదండి. అప్పుడు మా దొడ్లోనే కూరగాయ మొక్కలు, వంకాయలని, టమాటాలని మనకి ఇంట్లోనే పండించుకున్నాం. మష్రూమ్ అంటాం కదా, పుట్టగొడుగులు మా దొడ్లోనే మొలిసాయి. అవి చాలా ఫ్రెష్. ఇప్పుడు మన మార్కెట్ లో కొన్నాయి ఫ్రెష్. అవి ఎప్పటికి వస్తాయో తెలియదు. అదనే కాదు, ఎన్ని వెజిటేబుల్స్ అయినా ఈ రోజున మందులు వాడి పెంచినవి తప్పితే అవి న్యాచురల్ గా వచ్చినాయి. తోటకూర, గోంగూర అన్ని మా దొడ్లోనే అంతే. ప్రతిదీ ఏంటి వాళ్ళ కూర అంటే అక్కడ కోసుకొచ్చి మా మామ ఉండేసేది. మా మామ దగ్గర మా అమ్మగారు ఎక్కువ, ఇక ఆవిడ హెల్ప్. తర్వాత అమ్మ చేయటం మొదలెట్టింది. తర్వాత నేను వచ్చా, మా రవళి. బాగేంటంటే వంట అనేది మాత్రం బాగా వచ్చేసింది. సో మీ యూట్యూబ్ ఛానల్స్ మీకుంది, హరిత గారికి ఇద్దరికి ఉన్నాయి. సో మీరు చేస్తున్నప్పుడు కూడా మాకంతా ఫుడ్ ఎక్కువ వస్తూ ఉంటాయి వీడియోస్. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. మాక్సిమం నేను షూటింగ్ పెడుతుంటా, వ్లాగ్స్, కొన్ని ఫంక్షన్లు పెడుతుంటా, ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు చిన్న పెడుతుంటాను. మాక్సిమం ఏంటంటే మనకి ఎక్కువ టూర్స్ ఉండవు, ఎక్కువ ఫంక్షన్స్ ఎక్కువ జరగవు. ఎప్పుడైనా అకేషన్ అది అంతే. వంటలు అంటారా రెగ్యులర్ కాబట్టి అయ్యి ఎక్కువ కనిపిస్తుంది, తినాలి కదా. ఏదైనా వంట చేస్తున్నా బాగుంది వెరైటీ అన్నప్పుడు నేను ఒక వ్లాగ్ చేసుకుంటాను. వ్యూవర్స్ తో కూడా అదే చెప్తాను. వ్యూవర్స్ కూడా అదే అడుగుతారు, అన్నయ్య వంటలు బాగా నేర్చుకుంటున్నాను నేను, చాలా ఈజీగా చెప్తున్నారు మీరు, సింపుల్ చెప్పండి అన్నయ్య అంటే. ఇంట్లో రోజు మీరే చేస్తారంట? మా మిస్సెస్ బాగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే నేనుంటే మాత్రం నాకు టైం పాస్ అవ్వాలిగా. అదొకటి. మా పిల్లలు కూడా నేను వండితేనే. ఇంకో పెద్ద విషయం, మా పిల్లలు భోంచేశారంటే నేను వండాను, మా మిస్సెస్ వండిందో చెప్పేస్తారు. చిన్న తేడా ఏంటా తేడా? టేస్ట్ లో నేను వండితే మీ చేతిలో ఉన్న మ్యాజిక్ అని కాదు, టైమింగ్. ఉల్లిపాయలు ఇంతసేపే ఆగాలి, ఆ ఉల్లిపాయల తర్వాత కూర వేసిన తర్వాత కూర ఇంతసేపే మగ్గాలి, ఉప్పు కారం ఎప్పుడు వేయాలి, దానికి కూడా టైమింగ్ ఉంటుంది. చాలా మంది అన్ని కలిపేసి కాసేపు ఎగనిచ్చి నీళ్ళు పోసేసి వచ్చేస్తారు. అది కాదు ప్రాసెస్. కరెక్ట్ గా చేయగలిగి అన్ని కరెక్ట్ గా ఏగితేనే ఫ్లేవర్ ఎక్కువ. అమ్మగారి దగ్గర నేర్చుకున్న టెక్నిక్ టెక్నిక్స్ అన్ని అదే కదా. అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది నాకు, ఉల్లిపాయలు ఇంతసేపు వేయాలి, కూర ఇంతసేపు వేయాలి, పెద్దవాళ్ళ టెక్నిక్స్, వాటర్ ఎప్పుడు పోయాలి, ఇదంతా కూడా చిన్న టెక్నిక్ ఉంటుంది. అది కానీ చేస్తే మాత్రం టేస్ట్ భలే ఉంటుంది. ఈ రోజున యూట్యూబ్ చేస్తున్నానంటే వ్యూవర్స్ అందరూ కూడా ఆడియన్స్ అంత అభిమానిస్తున్నారు, అంత ఎక్కువ వస్తున్నారంటే ఫుడ్ వీడియోస్. కొన్ని వీడియోస్ అయితే 10 lakhsకి వెళ్ళినాయి. షాక్ నాకే. వ్యూవర్స్ బాగున్నారు, మంచి ఎంకరేజ్మెంట్, మంచి కామెంట్స్ ఉంటాయి. ఈజీగా చెప్తా వంట చేసేది కూడా, చాలా ఈజీగా అనిపిస్తుంది. తెలియకపోతే అదేదో అనుకుంటారు తప్పితే తెలిస్తే చాలా సింపుల్. కొంతమంది అంటారు కాఫీ పెట్టడం కూడా రాదంటారు. అదేంటో నాకు అర్థం కాదు. పాలు కాసి కొంచెం డికాషన్ కలుపుకోవడం కూడా తెలియదు అనేస్తారు. నేర్చుకుంటే ఈజీ కదా. ఇప్పుడు నువ్వు తాగాలి, నీకు ఆకలిస్తుంది అంటే నువ్వు చేసుకోవాలి. ఎవరు లేరు ఇంట్లో, ఏం చేస్తారు? మనల్ని చేసుకోవాలి. లేదా నాలాంటి ఏదో ఒక యూట్యూబ్ బోలని ఉన్నాయి, యూట్యూబ్ ఆన్ చేసుకుంటే దాంట్లో తెలిసిపోద్ది కదా. చేశారా కాఫీ వీడియోలు కూడా? కాదు, నాకు అంత అవసరం రాలేదు. కాఫీ వీడియోలు ఏమైనా చేశారా అని అడుగు. కాఫీ వీడియోలు చేయలేదు, టిఫిన్ చేశా. మంచిగా మిర్చి బజ్జీ, ఈవినింగ్ స్నాక్స్. కాఫీ టీలు ఈ రోజున ఎవరికి తెలియదండి. చిన్న కాఫీ పౌడర్ కలుపుకొని పాలు వేడి చేసుకుని అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి. కాదండి, దాన్ని ఏమంటారంటే అనకూడదు కానీ లేజినెస్ అంటాను. మనకి ఆకలిస్తే గానీ మనకి తెలియదు అంటారు. ఆకలేసేంత వరకు ఎందుకు ఆగాలి మనం? ఈ లోపు నేర్చుకున్నాం అనుకోండి. నేను అదే వ్యూవర్స్ చెప్తుంటా, అమ్మ ఉండదు, ఏదైనా పని మీద వెళ్తుంది, వైఫ్ ఉండదు, ఏదో పుట్టింటికి వెళ్తుంది, ఏం చేస్తాను ఇంట్లో కూర్చుని? నాకు వచ్చు కాబట్టి గబగబా నాకు ఏది కావాలో అది వండేసుకుంటా. మటన్ కావాలా మటన్ తెచ్చుకుంటా, చికెన్ తెచ్చుకుంటా, టేస్ట్ కొనుక్కుంటా. నాటుకోడి అంటే బాగా ఇష్టం, బాగా తెచ్చేస్తాం. నాకేంటి, రవళికి ఏంటి, హరితకి మళ్ళీ నాటుకోడి అంటే మహా ఇష్టం. ఉందా ఫామ్ ఏమైనా ఉందా మీకు? లేదు, ఆంధ్ర నుంచి రిలేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు పంపిస్తుంటారు. మనం ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు బస్కి ఎక్కిచ్చేస్తుంటారు, లేదా మేము వెళ్ళినప్పుడు కార్ డిక్కీలేసుకు తీసుకొచ్చేస్తుంటారు అలా. సో మీ తోటిగా అంటే తోడబుట్టిన వాళ్ళు 2 అమ్మాయిలు కదా, సో ఎంత అజమాయిషీ ఎలా ఇస్తారు మీ మీద? అజమాయిషీ అనేదానికంటే కూడా ముగ్గురం కూడా ఈక్వలే. అజమాయిషీ ఏం లేదు.
జనరల్ గా అన్నయ్య అంటే అన్ని ముఖ్యంగా ఏంటంటే మా ఇద్దరు చెల్లెళ్ళకి ఒక ఫాదర్ లాగా నేను. ఉమ్, మా నాన్నగారు చనిపోయారు, ఉమ్, 16-17 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు కూడా మ్యాక్సిమం నన్ను అడుగుతారు అన్నయ్య ఏం చేసావు, బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ నేను వెళ్ళాను కాబట్టి. అదే అదే ఇండస్ట్రీకి ఫస్ట్ నేను వచ్చాను. మీరు వచ్చారు. అన్నయ్యకి అన్నీ తెలుసు, యాక్టింగ్ బాగా చేస్తాడు అన్నయ్య. హరితారే అంటది అన్నయ్య బాగా చేస్తాడు అన్నయ్య, నా దగ్గరే నేర్చుకోవడానికి కూడా చెప్పుద్ది చాలా ఛానల్స్లో. అవును. అన్నయ్య ఇలా ఉంది ఏం చేయాలి. ఇప్పుడు ఈ రోజుకి హరిత ఏదైనా సీరియల్ వచ్చినా ఫస్ట్ బ్లెస్సింగ్స్ నా దగ్గరే తీసుకుంటుంది. అన్నయ్య కొత్త సీరియల్ చేస్తాను. ఏంటంటే మా ఒకళ్ళకి వచ్చిన కష్టాన్ని ఇంకొకరు షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకుంటారు. అందువల్ల ఆజిమేషన్ అనేది ఉండదు. వీళ్ళని రూల్ చేయాలి వాళ్ళని రూల్ చేయాలి అనేది ఉండదు. అసలు రూలింగ్ అనేది మాకు నచ్చదు. ఓకే, ఒకవేళ రూల్ చేశాను అనుకోండి, హరిత నాతో మాట్లాడదు. నేను నువ్వు నాతో రూల్ చేస్తున్నావు ఏంటంటది. సిస్టర్ కదా, అదే నేను ఎందుకు రూల్ చేస్తాను. బయట వాళ్ళు అనుకోండి ఏదైనా కోపం వచ్చినప్పుడు అనొచ్చు తప్పితే ఓన్ సిస్టర్స్ ఏం రూల్ చేస్తాం మనం. నేను చెప్పేదానికంటే ముందే వాళ్ళు అర్థం చేసుకుంటారు నా ఫేస్ చూసి. అదే అయ్యో అన్నయ్యకి నచ్చట్లేదు మానేద్దామని మానేస్తారు. అది కావాలి నాకు. నేను వెళ్ళి మళ్ళీ అంటే మళ్ళీ మాటలతో చెప్పరు, ఓన్లీ ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. నచ్చలేదు అనుకోండి హరిత అలా తిప్పేస్తుంది ముఖం. నాకు నచ్చలేదు అనుకోండి చిరాగ్గా పెడతా. ముఖం చూడగానే అర్థం అయిపోద్ది, అమ్మా ఏదో తేడా ఉంది, ఇది వద్దు, ఈ పని ఆపేస్తారు. సూపర్. అసలు అది మాటల కన్నా మౌనం చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టించి ఆ మౌనంలో నుంచే తీసుకుంటారు వాళ్ళు. అందువల్లే అనుకుంటాం మేమందరం ఆర్టిస్టులు అయ్యాం. ఇదొకటి ఏంటంటే అసలు మొత్తం ముగ్గురు అవును అమ్మగారు కూడా చాలా మదర్ క్యారెక్టర్ చేశారు. తర్వాత నేను ఆర్టిస్ట్ అయ్యాను, తర్వాత హరిత, తర్వాత రవళి. కంటిన్యూగా ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టులు అనేది ఎక్కడో ఉంటారు తప్పితే ఎక్కడో ఉంటారు. అది ప్రెసెంట్ ఇప్పుడు మా ఫ్యామిలీ ఉన్నారు అని అంటే ఎందుకలా లక్ యాక్చువల్లీ. ఒకరి తర్వాత ఒకళ్ళు ఎందుకు అలా జరిగిపోయిందా లేకపోతే జరగటం కాదండి. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ అంటే. ఇండస్ట్రీకి వెళ్ళి ఏదో ఒకటి చేయాలి చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి అనుకోండి. ఓకే, ఎందుకు వచ్చింది ఆ ట్రిగ్గర్, ఎందుకు అయ్యింది మీకు? స్కూల్ డేస్లో వచ్చి నేను చిరంజీవి గారి ఫ్యాను. చిరంజీవి గారి ఫ్యాన్ అయితే చిరంజీవి గారు అప్పుడే మంచి స్టేజ్కి వెళ్తున్నారు, మంచి పొజిషన్కి వెళ్తున్నారు. అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ ఆ స్టైల్స్ అవన్నీ 80s లో అంతా అదే కదా జరిగింది మొత్తం. అదే అయ్యేసరికి ఆయన ఫ్యాన్ అదొకటి. ఆయన ఏ స్టైల్ అయితే డ్రెస్ వేస్తారు, ఆయన హెయిర్ స్టైల్ ఏది పెడతారు, అది నేను బార్బర్ దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ రాసి కొంచెం హార్డ్ అయిపోద్ది నిమ్మకాయ రాసి అలాగా హెయిర్ డ్రైయర్ పెట్టి అదే స్టైల్లో వెళ్ళేవాడిని. ఇప్పుడంటే జెల్స్ అవన్నీ వచ్చాయి కానీ అప్పుడైతే బార్బర్ షాప్కి వెళ్ళాలి, హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తేనే వాడు చేసి ఇచ్చేవాడు. 1 week 10 days తలకి అసలు స్నానం చేసేవాడు కాదు, ఆ హెయిర్ స్టైల్ పోద్ది. చెప్తున్నా అంత క్రేజ్. ఇంటికి క్లాస్ రూమ్కి వెళ్ళంగానే అరే చిరు అని పిలిచేవాళ్ళు. అదొక అంటే నా టీచర్స్ ఎంకరేజ్ చేసినట్టే, కో స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసినట్టే. ఇక సినిమా అనేసరికి నాకేదో ఒక తెలియని ప్యాషన్ ఓన్ అయిపోయాను. ఇక లేదు ఆర్టిస్ట్ అవ్వాలి నేను, ఫిక్స్ అయిపోయారు. ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్టర్లు మీ కళ్ళు బాగుంటాయి, మీ ఫ్యామిలీ కళ్ళు అంటారు. అందరివి బాగుంటాయి, ముగ్గురు మంచి కలరు మంచి అంటే ఆర్టిస్ట్ కి ఉండాలి, ముక్కు ఉండాలి, కళ్ళు ఉండాలి అంటారు కదా. కళ్ళు మెయిన్. అందరికీ కళ్ళు ఇచ్చాడు. మా డాడీ మమ్మీ వాళ్ళ తరఫు నుంచి వచ్చినాయి, వాళ్ళ బాగుంటేనే కదా ప్రసాదం. ఈ కళ్ళు బాగున్నాయి. దాసనారావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరూ అరే ఈ కళ్ళతో చంపేస్తారు అని అంటారు. చూపులతో అది ఒక ప్లస్ అయింది. అందువల్ల ఈ రోజుకి ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు అని అంటే ఉన్నా లేకపోయినా పెద్ద స్టార్ ని కాకపోయినా ఈ రోజు కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్ గా ఉన్నానంటే జస్ట్ ఆ చిన్న ఇమేజ్ అనేది కాపాడగలుగుతున్నానంటే ఫేస్ లేకపోతే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ డెఫినెట్ గా. సో అక్కడ నుంచి ఎలా టర్న్ అయ్యారు మీరు? ట్రిగర్ అయిపోయింది, యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. తర్వాత 10th కంప్లీట్ చేశాను. 10th కంప్లీట్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళా. కాలేజీలో కొన్ని కారణాల వల్ల కాలేజీ వీడికి వేస్ట్, డిగ్రీ చదవాలి. కాలేజ్ ఇంటర్మీడియట్ అయిందంటే డిగ్రీకి వెళ్ళాలి, కంపల్సరీ. 5 years పోద్ది, ఇంటర్మీడియట్ 2 years 3 years, డిగ్రీ 5 years పోద్ది. వీడికి అలా కాదని చెప్పేసి ఐటీఐ అని చెప్పేసి ఒకటి ఉంది. అప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చింది. అప్పుడు దాకా ఫిట్రు మెకానికల్ ఏదేదో ఉండే, వెల్డర్ అని. పాలిటెక్నిక్ కోర్సెస్ పాలిటెక్నిక్ కాదు, ఐటీఐలో వచ్చింది కొత్తగా. ఐటీఐ పాలిటెక్నిక్ అయితే సేమే.
అప్పట్లో నేను చదువుకునేటప్పుడు పాలిటెక్నిక్ వచ్చేసి +2 కావాల్సి వచ్చేది. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితేనే చేర్చుకునేవాడు. 10th తర్వాత అయితే ఐటీఐ చేర్చుకునేవాడు. ఐటీఐ ఓకే. ఐటీఐకి ఫస్ట్ టైం వచ్చింది ఎలక్ట్రానిక్స్. రాగానే మా పేరెంట్స్ తీసుకెళ్ళి ఇది ఇలా కాదు దాంట్లో పడేద్దాం, సేల్స్ అండ్ సర్వీస్ ఓ షాప్ పెట్టొచ్చు, ఓకే ఓకే. బెటర్ కదా, ఇన్కమ్ ఉంటుంది కదా, అవును. మంచి ఒక 20 years వచ్చేసరికి వాడు సెటిల్ అయిపోతాడు, తర్వాత మ్యారేజ్ చేసేయచ్చు, తర్వాత పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ మ్యారేజ్ వాడి మ్యారేజ్ చక్కగా అయిపోద్ది చేసేయచ్చు అనుకున్న ఐడియాకి ఆడిపోయారు. ఓకే ఎప్పుడైతే ఏలూరు చదువుకోవడానికి వెళ్ళాను నేను, ఏలూరు మా కాలేజీ, ఓకే. ఆ సినిమా అక్కడ ఇదే చిరునే చిరంజీవి గారి ఎక్కడ పోయినా ఇంకా ఆయన ఉన్నారు మీ నెత్తి మీద, కూర్చున్నారు, ఆయన మైండ్ లో ఉన్నారు. అందరి సినిమాలు చూస్తా నేను. అసలు నాకు ఇంకా పెద్ద గురువు గారు అంటే పాత ఎన్టీఆర్ గారు. ఇంకే ఆయన మూమెంట్ లెజెండ్స్ ఉన్నారు మీ మైండ్ లో. ఇంకా పిచ్చా. అదే విధంగా తమిళనాడు వెళ్ళాం, దాని తర్వాత చెప్తున్నా. తమిళనాడు వెళ్ళిన తర్వాత ఎంజిఆర్ పిచ్చా. ఎంజిఆర్ గారు పెద్ద స్టార్ అక్కడ ఆయన. ఎంజిఆర్ గారు అన్న, శివాజీ గణేష్ అన్న, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు అసలు అన్నదే కొంచెం అబ్జర్వ్ చేయటం. నేనేంటి, హరిత ఏంటి, రవళి ఏంటి, మేమంతా నేర్చుకున్నదే ఇన్స్టిట్యూట్కి ఎవరు చేరలా. ఇన్స్టిట్యూట్ చేరలా, పెద్ద విషయం. మూవీస్ చూసి నేర్చుకున్నాం. మూవీస్ చూసే. అవును, నేను మొన్న హరిత గారితో మాట్లాడినప్పుడు కూడా డేలో ఏం చేయాలి, ఫస్ట్ ఒక 4-5 సినిమాలు చూసేయాలి అంతే. అవును, చూసేయాలి, వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, మేకప్లు చూసుకోవాలి, అంతే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి. అదే చెప్తున్నా, నిజం చెప్తున్నా. మాకేంటంటే ఆ టీవీలో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చాయి. అవును, దాంట్లో సండే మూవీస్ వేసేవాడు, సాటర్డే సండేస్ ఆ మూవీస్ చూడటం, లేదా థియేటర్ కొత్త సినిమాలు రిలీజ్ అయితే వెళ్ళిపోవడం, ఎవరు లాక్ చేశారు అబ్జర్వ్ చేయటం, ఎలా ఏడ్చారు, ఎన్టీ రామారావు గారిది, అక్కినే నాగేశ్వరరావు గారిది మా చిన్నప్పుడు చెప్తున్నా. మా తాతయ్య గారు తీసుకెళ్లి కూర్చోబెట్టిన కాడి నుంచి అబ్జర్వేషన్ ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఏడుస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎలా డాన్స్ చేస్తున్నారు, ఇదే అబ్జర్వేషన్ చాలా మ్యాటర్స్. దాంట్లో ఏంటంటే ఈ చిరంజీవి గారు వచ్చేసరికి అక్కడ చూసి ఇంట్లో ప్రాక్టీస్, ఇంట్లో ప్రాక్టీస్, సేమ్ మూమెంట్స్, అప్పట్లో సేమ్ మూమెంట్స్. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, కొంచెం ఫాస్ట్ చేశారు మూమెంట్స్, కొంచెం స్పీడ్ పెరిగింది, బ్రేక్ వచ్చింది. అప్పటికి కరాటే, కుంఫూలు, డాన్స్ ట్రెండ్ మేకర్ అంటే ఆయన. చెప్పేది ఉంది, ఇండస్ట్రీ కాదు, అందరికి తెలిసిన విషయం. ఆయన వచ్చిన కాడి నుంచి ఇది బాగుంది డాన్స్ అనిపించింది. అప్పటి నుంచి ఆయన మీద అభిమానం ఎక్కువైపోయింది. ఫైట్ చేసేటప్పుడు ఆ కుంఫూ స్టైల్ కానీ, అప్పట్లో కుంఫూ మంచి ఫేమస్. ఫైట్లు చేసేటప్పుడు హా ఊ అని పెట్టడం, ఈ స్టైల్స్ అన్ని చూసేసరికి ఆ చిరంజీవి గారు మా గురువు గారు. మళ్ళీ ఆ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇటు షిఫ్ట్ అయ్యా. ఈయన అప్పుడే మంచి యూత్ కదా, సేమ్ యూత్, అసలు పెద్ద స్టార్ అవటం. ఆయన ఖైదీ సినిమా నుంచి పక్కా ఫ్యాన్ అయిపోయారు. ఆయన ఖైదీ వచ్చింది ఫస్ట్. సో మీరు ఫస్ట్ మూవీ హీరో చేశారు, భానుమతి గారు డాన్స్ క్లాసు. నేను ఎక్కడి నుంచి మర్చిపోయాను చెప్పడం. ఈ రేడియన్ టెలివిజన్ డిప్లొమా కోర్స్ అవ్వటం, ఆయన వెంటనే ఇంట్లో చెప్పుకోకుండా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను చెన్నైకి. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మరి నువ్వు స్టార్ రా, పెద్ద హీరో అయిపోతారని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఆడు చెన్నై చుట్టం కోసం నన్ను లాక్కెళ్ళాడు. అయ్యో, నన్ను ఇద్దరం కలిసి ఏదో ఒక రూమ్ లో ఎక్కడో దిగాము. నా దగ్గర తీసుకెళ్ళిన మా ఇంట్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాసావు కదా, రూమ్ రెంట్లే కట్టుకుని, మెస్ డబ్బులే కట్టేసుకుని, ఏదైనా ఒక 2 జతలు 3 జతలు మంచి బట్టలు కొనుక్కోరని చెప్పేసి మంచి డబ్బులు ఇచ్చారు. అప్పుడు నాకు 1000 రూపాయలు అంత ఇచ్చారు. 1000 రూపాయలు 1200, చాలా ఎక్కువ అప్పుడు. రూమ్ రెంట్లు ఒక 300 అంత ఉంటుంది. అన్ని పోగా ఇంకా డ్రెస్లే కొనుక్కోరా అని చెప్పి ఇచ్చారు. ఈ 1000-1200 పట్టుకుని 1200 అంత ఉన్నాయి నా దగ్గర. జంపు చెన్నై వెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బులు అయిపోతాను. తెల్లారేసరికి ఆడలేడు నా ఫ్రెండ్. దగ్గర డబ్బులు లేవు, ఇంకా నేనేం చేయాలి ఇక్కడ అనుకున్నాడు. నేను ఎవరైనా అడిగితే ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తారు. 60 రూపాయలు అంత టికెట్ అప్పుడు చెన్నై నుంచి విజయవాడకి వెళ్తే, ఇంటికి వెళ్తే కొట్టేస్తారు. ఎలా చదువుకోమని పంపిస్తే నువ్వు చేసిన పని ఏంటి అసలు, నీకు అవసరం ఉంది, మాకు వచ్చి చెప్పాలిగా. నువ్వు మమ్మల్ని అడుక్కోకుండా, మమ్మల్ని సంప్రదించుకోకుండా నువ్వు ఎలా వెళ్ళిపోతావు, నీ వయసు ఏంటి, నువ్వేంటి, మామూలు కూరుకోరు. అప్పుడు నాకు కరెక్ట్గా ఏజ్ వచ్చి 17+, 18 years. నాకు భయం వేసి ఆ భయంతో కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళు పట్టుకుని చెన్నైలో మాకు తెలిసిన వాళ్ళు చూసి, వాళ్ళు కాల్ చేసి ల్యాండ్ లైన్ నుంచి మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు రండి అంటే, అప్పుడు వచ్చి ఏంటంటే నేను రా చచ్చిపోతా ఇక్కడ అని చెప్పేసి ఏం చేయరు, ఇంటికి వెళ్ళి చంపేస్తారు, అయ్యో కొడతారు. అదొకటి నాకు ఇంట్రెస్ట్ అంటే నాకు పిచ్చ. ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ మిస్ అయిపోతాను, అసలు అనవసరం మిస్ అయిపోతుంది. నేను చచ్చిపోతాను, నేను ఇక్కడి నుంచి రానన్నా. సర్లేరా అని చెప్పేసి ఇక డాన్స్ క్లాస్ చేర్పించారు, ఒక రూమ్ తీశారు, డాన్స్ క్లాసు, ఫైట్ క్లాసులు. నాన్న డెసిషన్ అది మొత్తం ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసేవాళ్ళు? డాడీ వచ్చేసాడంటే టోటల్ చిన్న ఫైనాన్స్, ఫార్మర్, ల్యాండ్స్ ఉన్నాయి,
వడ్డీలకి తిప్పుకోవడం, వడ్డీలకి ఇవ్వటం. అదే సో ఆయన సొంత బిజినెస్ ఆయనకుంది. అది ఇన్కమ్, ధాన్య వ్యాపారం, వడ్లు కొనటం అమ్మటం. అందులో ఇంకా కొడుకు కాబట్టి మీరు ఏది అడిగినా కాదన్నట్టు నాది ఇంకా హైఫైగా ఆలోచించారు అప్పట్లో. ఎలక్ట్రానిక్స్ చేస్తున్నాడు వీడంటే ఒక మంచి పొజిషన్లో ఉంటాడు, పెద్ద షాప్ పెట్టొచ్చు అనుకున్నారు ఆయన. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఐడియాస్ అలాగే కదా ఉంటాయి కదా, మంచి షాప్ పెట్టేద్దాం వీడికి, సెటిల్ అయిపోతాడు, వెల్ సెటిల్డ్ అనుకున్నారు. నాకేం ఇండస్ట్రీ పిచ్చా. ఇక అలాగొచ్చాను చెన్నైకి, ఏడ్చాను, ఒక 2-3 రోజులు ఏడ్చారు వాళ్ళు. మా అమ్మ అయితే ఏడిపోయారు, ఒక్కరు వేరే కొడుకు నువ్వేంట్రా అంటే, అమ్మో నేను ఇక్కడి నుంచి రానమ్మా, నేను చచ్చిపోతాను, ఇలా ఇలా మాట్లాడటం మొదలెట్ట. అప్పుడు డాన్స్ క్లాసు అన్ని, ఫైట్ క్లాసులు అన్ని చేర్పించి ఇంకా మీ దారిలోకి వచ్చేసారు వాళ్ళు. తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ మా ఊరు గుడివాడ. సెట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 monthsకి ఎప్పుడు హ్యాండ్ కొంచెం డ్యామేజ్ అయింది కరాటేలో, కొంచెం స్లిప్ అయ్యి షోల్డర్ జారింది. అది నాకు ఏదో బెణికింది అనుకుని చెప్పి హెవీ వెయిట్స్ కొట్టడం మొదలెట్టా. కొట్టేసరికి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయిపోయి హ్యాండ్ తీసేయాలన్నంత పొజిషన్కి వెళ్ళిపోయారు. అయ్యయ్యో, అసలు టోటల్గా పాయిజన్ అయిపోయింది, లోపలంత ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని. తర్వాత ఇక అమ్మోళ్ళంతా ఏడుపు, అమ్మో వాడు ఏమైపోతాడు అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేశారు మీకోసం, నా కోసం వచ్చేసారు. ఇక ఈ నాకు ఒక్కడిని వదిలేస్తే ఆడు రాడు, ఆడికి ఏమైనా అయితే మనం ఉండలేము, కష్టం అని చెప్పేసి తీసుకొచ్చేసరికి రవళి ఎక్కడే చదువుకుంది, హరితగా అక్కడి నుంచి 10th ఎగ్జామ్స్ కూడా విజయవాడ తీసుకెళ్ళేవాడు నేను. ఇలా జరిగింది. ఇక అలా తర్వాత నేను భానుమతి గారి సినిమా రావటం, డాన్స్ క్లాస్ నుంచి సెట్ అయిపోయింది, మర్చిపోయాను. 6 months హాస్పిటల్లో ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. 6 monthsలో సెట్ అయిపోయింది మొత్తం. ఇక అప్పటి నుంచి మళ్ళీ కొంచెం ఫైట్లు, డాన్స్లు మళ్ళీ మొదలెట్టారు. డాన్స్ క్లాస్ చేస్తుండగానే భానుమతి రామకృష్ణ గారు రావటం, పెద్ద ఆవిడ, అరే అబ్బాయి బాగున్నాడు రా, వాడిని రమ్మను అని చెప్పేసి పిలవటం, నేను వెళ్ళి కూర్చోవటం. ఆవిడంటేనే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏఎన్ఆర్ వరకు చాలా మర్యాద, పెద్ద పెద్ద ఆవిడ మల్టీ టాలెంటెడ్. అసలు మల్టీ టాలెంటెడ్. ఆవిడ స్టూడియో ఓనరు, డిగ్రీ చదువుకుంది, అప్పట్లో మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, ప్రొడ్యూసర్, యాక్టరు. ఆవిడ బర్త్డే పిక్చర్స్ అని వాళ్ళ ఓన్ బ్యానర్, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు మొత్తం ఆవిడ దగ్గర చేశారు వాళ్ళు బ్యానర్లు. అవును, భరణి పిక్చర్స్ అంటే చాలా పెద్దది అప్పట్లో. వాళ్ళ హస్బెండ్ పెద్ద డైరెక్టర్ రామకృష్ణ గారని, వాళ్ళ హస్బెండ్. మళ్ళీ అదే సంస్థలో నాకు రావటం గ్రేట్. లాస్ట్ హీరో నేనే. ఇక ఆవిడ లాస్ట్ పిక్చర్ ఆవిడ డైరెక్షన్ లో నేను హీరో, మ్యూజిక్ ఇళయరాజా గారిని పెట్టారు. అప్పట్లో ఇళయరాజా నెంబర్ 1 పొజిషన్ లో, నెంబర్ 1. భానుమతి గారు అడగగానే సరేనమ్మా అన్నారు. భానుమతి గారు అడగలే కానీ ఎవరు రారు. అలాగే తెలుగు, తమిళ్ వర్షన్ చేశారు. అసాధ్యురాలని తెలుగు, తమిళ్లో పెరియమ్మ. తర్వాత చేస్తున్నాను, తమిళ్ వచ్చినాయి. అదే టైంలో మాస్టర్ మూవీ ఒకటి వచ్చింది, చిరంజీవి గారి ఫస్ట్ మూవీ నాకు తెలుగు. మాస్టర్లో కూడా తమిళ్ ఒక హీరో చేస్తుంటే అప్పట్లో ఇన్విటేషన్స్ వేసేవాళ్ళం మేము, తెలుసా మీకు? మూవీ ఓపెనింగ్ అంటే ఇన్విటేషన్స్ వచ్చాయి. ఇన్విటేషన్ చూసి చిరంజీవి గారు గీతార్స్కి వెళ్ళింది. అరవింద్ గారు, చిరంజీవి గారు చూసి ఏ అబ్బాయి బాగుంటాడు, మనకి డబుల్ క్యారెక్టర్, ఒకటే విలను, ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్, ఇంటర్వెల్ నుంచి మారిపోతాం మంచోడిగా. రెండింటికి ఫేస్ సరిపోద్ది, ఫస్ట్ హాఫ్ అంతా గడ్డం పెడదాం, సెకండ్ హాఫ్కి వచ్చేసి షేవ్ చేద్దాం, నీట్గా ఉంటాడు అన్నారు. ఇక విజయ్ అక్కడే కన్ఫామ్ అని చెప్పి చిరంజీవి గారు వెళ్ళిపోయారంట. డైరెక్టర్ గారు చూసి, చిరంజీవి గారు చెప్పారయ్యా నువ్వు కన్ఫామ్ అన్నాడు అరవింద్ గారు. డైరెక్టర్ వచ్చి సురేష్ కృష్ణ, ఓకే బాస్ అన్నాడు ఆయన. వెంటనే ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేసాను చెన్నై నుంచి. రూమ్ ఇచ్చారు, ఇక్కడ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అలా కాకపోతే ఎక్కడ ఒక మంచి స్టార్గా ఎందుకు సెటిల్ అయిపోయానంటే, వీళ్ళు పిలిచినప్పుడు అక్కడ చేసేవాడిని చెన్నైలో. అంటే చెన్నై హైదరాబాద్ తిరిగేటప్పుడు హీరోగా చేసిన వాడిని. తర్వాత ఏమైపోయిందంటే గ్యాప్ వస్తూ ఇది మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది. తర్వాత క్యారెక్టర్ పిలిచారు, విలన్ అన్నారు. సరే ఓకే, కొంచెం గ్యాప్ వచ్చింది కదా చేద్దామని చెప్పి రాను హీరోయిన్ బ్రదర్ అన్నారు, సాఫ్ట్ క్యారెక్టర్ అన్నారు. ఇదేంటి అసలు, ఎవడైనా చిన్న క్యారెక్టర్ చేసి హీరో అవుతారు, విలన్ చేసి హీరో నుంచి రివర్స్ వస్తున్నానేంటి మళ్ళీ అని చెప్పి ఆలోచించి చేశాను. మాక్సిమం 40 మూవీస్ దాకా చేశాను నేను. తెలుగులో కూడా చాలా చేశాను, తెలుగులో కూడా హీరో చేశాను. ప్రేమ సాక్షి గాని ఒక మూవీ చేశా. February 14th నెక్లెస్ రోడ్ అని మన డమరకుం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా, తనే డైరెక్టర్. February 14th నెక్లెస్ రోడ్కి నేను హీరో, సుమన్ విలన్.
నేను జాకీ చేశాడు దాంట్లో, జాకీ ఇద్దరం చేసాం. సో జాకీ గారికి మీకున్న రిలేషన్ చెన్నై నుంచి నాకు ఫ్రెండ్ అతను. ఆయన జాకీ ఎలా పరిచయం అంటే చెన్నై నుంచి నాకు మంచి ఫ్రెండ్, కొంచెం దూరపు రిలేషన్ వేరే ఉంది మాకు. ఓకే, దూరపు రిలేషన్ కొంచెం, కానీ మంచి ఫ్రెండ్. కలిసినప్పుడు అంతా హాయ్ బై అంటే హాయ్ బై. సో హరిత గారికి జాకీ గారిని చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మా హరితకి మ్యారేజ్ చేయాలి, ఎవరున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు, ఎందుకంటే హరిత వచ్చేసి అప్పటికే సీరియల్స్ లో చాలా నెంబర్ 1 పొజిషన్, చాలా బిజీ. మన రిలేషనే కదా, జాకీ కూడా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. జాకీను హరిత కలిసి వేరే యాక్ట్ చేస్తున్నారు ఈటీవీ. అప్పుడు ఏదో కొబ్బరిబొండంతో ఈటీవీలో ఏదో కుటుంబం అనే సీరియల్ ఏదో సంథింగ్ చేస్తుంటే, నేను జాకీ రోజు కలిసేవాడు వచ్చి నన్ను. ఫిలిం నగర్ లో మా సైట్ ఉండేది, అక్కడే గెస్ట్ హౌస్ లాగా కట్టుకుని అక్కడే ఉండేవాడిని. షూటింగ్ ఉంటే వచ్చేవాడిని, లేదంటే చెన్నై వెళ్ళిపోయాడు. జాకీ విధంగా అనుకుంటున్నావా మరి హరిత నీకు ఇద్దామనంటే, భలేవుడు బై నువ్వు అసలు గుర్తుందా, నేను ఇంకా సెటిల్ అవ్వాలన్నాడు. ఇంకా సెటిల్ అవ్వటం ఏంటి, మ్యారేజ్ దాటిపోతుంటే మ్యారేజ్ చేసుకుని కూడా సెటిల్ అవ్వచ్చు, నీ యాక్టింగ్ ఎక్కడ పోద్ది అని చెప్పి మాట్లాడటం. తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకురావటం, వాళ్ళు మాట్లాడుకోవటం, అమ్మ వాళ్ళంతా ఇలా. ఫస్ట్ అయితే పునాది అయితే నేనే వేసాను. హరిత చెప్పే ఉంటుంది మీకు, చెప్పారు. మా అన్నయ్య మొదలెట్టాడు. చేశారని అంటే మాది లవ్ మ్యారేజ్, అంటే లవ్ కమ్ అరేంజ్డ్. నాతో చెప్పలా, లవ్ అని చెప్పలా, అన్నయ్య ఉన్నాడు. లేదండి అడిగా, నాకు అనిపించింది యాక్ట్ చేస్తారు కదా మనోడే కదా, సరే ఇద్దరు ఆర్టిస్టులే అడుగుదామని చెప్పేసి అడిగేశాను. తర్వాత పెద్దవాళ్ళంతా కలిసి కూర్చుని అలా మ్యారేజ్ అయింది. సో హరిత గారిది ఓకే. రవలి గారు హీరోయిన్, అంటే మీరు హీరోగా చేశారు, ఆవిడ హీరోయిన్. కానీ హరిత గారు చేసినప్పటికీ కూడా చెన్నైలో చేశారు, మన తెలుగులో అంత తక్కువే. తెలుగులో కూడా ఫస్ట్ మూవీ చేసిందండి హరిత, డబ్బు భలే జబ్బు అని చెప్పేసి. రాజ్ కుమార్ ఉన్నాడు కదా, అవును, మన ఇక్కడ రాజ్ కుమార్ చేస్తాడు కదా, జూనియర్ చిరంజీవి అంటారు. రాజ్ కుమార్ హరితది ఫస్ట్ మూవీ, వాళ్ళిద్దరికి ఫస్టే. గీతా ఆర్ట్స్ వాళ్ళది అది, మళ్ళీ వీళ్ళదే అది. అల్లు ఆర్ట్స్ అని పెట్టారు, అల్లు రామలింగి గారి ఇంటి పేరు పెట్టి అల్లు ఆర్ట్స్ అని మార్చి ఫస్ట్ మూవీ చేశారు. అప్పుడు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ గా చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు, అంత అవ్వలేదు. కాకపోతే సిస్టర్ క్యారెక్టర్స్ కి చాలా చేసింది. తర్వాత అప్పుడు సేమ్ నాకులాగానే ఆవిడ కూడా హీరోయిన్ అయ్యి మళ్ళీ కుదరక మళ్ళీ సిస్టర్ క్యారెక్టర్కి వచ్చేసి, ఇలా కాదు నెంబర్ 1 ఎక్కడానికి ఉంది, ఊహించుకుంది, ప్లాన్ చేసుకుంది, కరెక్ట్ గా సీరియల్స్ వచ్చేసింది, నెంబర్ 1 గా ఉంది. ఇప్పుడు కూడా ఇప్పటికీ నెంబర్ 1 అది. ఎందుకంటే తన డెడికేషన్ అంటాను నేను, నాకు తెలిసినంత వరకు మా అందరికీ ఉంది అది. ఈ రోజు కూడా మా డైరెక్టర్స్ని అడిగినా, ఎవరిని అడిగితే కెమెరా దగ్గరే కూర్చుంటా. రూమ్ ఇచ్చారు కదా, రూమ్లోకి వెళ్ళి కూర్చోవటం, పడుకోవటం. అసలు డే టైం పడుకోవటం నాకు అలవాట్లేదు. వెళ్ళి కూర్చోవటం, డైరెక్టర్ గారు విజయ్ గారిని పిలవలుంటారా అని లోపే నేను కెమెరా దగ్గర ఉంటా. నేను ఎప్పుడు రెడీ, త్వరగా కానీ ఉండాలి. వాళ్ళు ఇంకా లైట్లు సర్దుతుంటారు అప్పుడు. అలా ఉంటుంది, అది డెడికేషన్ అంటారు. ఇంకోటి యాక్టింగ్. ఇప్పుడు ఒక లైన్ చెప్పారంటే దాంట్లోకి ఇన్వాల్వ్ అవటం. సో మీరిద్దరు ఏలేస్తున్నారు ఇండస్ట్రీని, ఈ రోజు కూడా నిజంగా చెప్తున్నాను. అంటే ఆవిడకు ఉన్నంత ఓపిక అయితే నాకు లేదు, నిజం చెప్తున్నా. అంటే లేడీస్ ఓపిక ఎక్కువ అంటారు, 100%. మీరే చెప్పండి, మీరు లేడీ కాబట్టి చెప్తున్నా. జెంట్స్ ఊరికి ఆ ఊ అంటారు తప్పితే లేడీస్ కున్నంత స్టామినా ఓపిక జెంట్స్ ఉండదు. అన్నిటికీ కూడా నాకు తెలుసు, అన్నిటికీ వర్క్ చేయాలన్నా కూడా ఎక్కువ 24 hours చేయగలరు మీరు, 24 hours జెంట్స్ చేయలేరు. అది తెలిసిందే అందరికీ. ఫస్ట్ టైం నేను ఒక ఏమంటారు, ఒక మొగాయన ఒప్పుకోవడం ఈ విషయాన్ని. నిజాన్ని ఒప్పుకోకపోతే ఏం చేస్తావు, నిజాన్ని ఒప్పుకోవాలిగా. ఫస్ట్ టైం చూస్తున్నాను, నిజాన్ని ఒప్పుకోవాలిగా. ఎందుకంటే అదే చెప్పేది, మా ఇద్దరు చెల్లెళ్ళని పెట్టుకుని ఒక మగాడిని అన్నయ్య నుండి ముగ్గురు ఈక్వల్గా ఉన్నామంటే ఎవరిని హర్ట్ చేయం మేము. ఎవరికున్న లోటుపాట్లు మాకుగా తెలుసుకుని మార్చేసుకుంటాం. అది అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత వచ్చేస్తుంది, అది మెచ్యూర్డ్ లెవెల్స్ వచ్చేస్తాయి. చిన్నప్పటి నుంచి కూడా అన్నయ్య నాకు ఇది కావాలి అడిగితే గబగబా వెళ్ళిపోయి మధ్యాహ్నం లోపు కొనుక్కొచ్చి ఇచ్చేసేవాడిని. గబగబా అమ్మని అడిగేవాడిని. అమ్మ వద్దంది అనుకో, ఎందుకురా దానికి డబ్బులు అంటే, లేదమ్మా అడిగింది కదా, 5 రూపాయలే కదా, అది 10 రూపాయలే కదా, ఏం పోద్ది, 5-10 రూపాయలు అంటే అప్పట్లో పెద్ద చాలా. అంటే ఇప్పుడు మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది, హరిత గారి అబ్బాయి కూడా సేమ్ ఇలాగే చేస్తాడంట వాళ్ళ చెల్లికి. నిజమే కదా? 100%. మేనమామ పోలికల్ని వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే
ఏదో అంటారు కదా మేనమామ బుద్ధులు మేటి ఆ బాయిలో లెక్కన పడ్డా ఇప్పుడు నా కూతురు ఉంది, డిటో హరిత రవళి అంటారు, మేనత్త పోలికలు వచ్చినాయి. మెంటాలిటీ కూడా మా హరిత మెంటాలిటీ నా కూతురికి సేమ్ కామ్. హరిత దగ్గర హరిత ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్, నా కూతురు అంతే. నా కూతురు దగ్గర ఏదైనా మాట్లాడాలన్నా కూడా నేను భయపడతా. గబుక్కుని ఏదైనా లూజ్ టంగ్ చేస్తే మాట్లాడుతూ నా కూతురు సైలెంట్గా వెళ్ళిపోద్ది రూమ్లోకి బుక్ పట్టుకుని. ఎందుకంటే నన్ను అచ్చేసారు కదా డాడీ అని తర్వాత ఏడుస్తుంది. నన్ను ఎందుకన్నారు మీరు అంటాం కాదురా, ఊరికే కోపం వచ్చాను అనుకో, నేను తప్పు చేస్తే తిట్టండి డాడీ, తప్పు చేయకుండా ఎందుకంటారు అయ్యా. సేమ్ హరిత గారే వచ్చేస్తుంది సేమ్. మేనత్త పోలికలు అంటారు, మేనమామ సారేదో, మేనత్త పోలి సారేదో అంటారు. అవునవును. సో ఇప్పుడు మీరు అంటుంటే నాకు హరిత గారితో మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడుకున్నప్పుడు కూడా ఇలా చేస్తాడు మా అబ్బాయి, చెల్లికి ఏది అడిగినా వద్దురా అంటే కూడా వాళ్ళకి అలా ఉంటుంది మమ్మీ ఆలోచించుకోవడానికి, వాళ్ళకి ఇవ్వాలి మనం అని వెళ్ళి వీళ్ళు పక్కన ఉన్నా గానీ ఆయన వెళ్ళి చేస్తాడంట. అదేని కాదు కానీ పేరెంట్స్ నేర్పుకునేది కూడా ఉంటుంది కొంచెం. ఎందుకంటే మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే పెరగాలి, సొసైటీ ఇలా ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలి. సొసైటీని పట్టించే మనల్ని పట్టించే సొసైటీ కాదు, గుర్తుంచుకోండి. నలుగురిని చూసి మనం నేర్చుకోవాలి తప్పితే మనం చూసి నలుగురు నేర్చుకోకూడదు. 4 రకాల వ్యక్తులు ఉన్నప్పుడు 4 రకాలు ఏది మంచి అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. మనం డిసైడ్ అయ్యి అది నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి చెప్తున్నా, పెద్ద అయ్యాక కాదు. ఇప్పటికే నేర్చుకుంటా నేను. మంచి విషయం అంటే నేర్చుకుంటా, చెడు అయితే నాకు వద్దు. ఇప్పుడు నేను ఉత్తముండి అని చెప్పట్లా, మంచి చెడులు అందరికీ తెలుసు, చెడుని అవాయిడ్ చేయగలిగేవాడు మనిషి, మంచిని తీసుకునేవాడు మనిషి. మేము ఈరోజు కూడా నేర్చుకుంటాం. నేనేంటి హరిత రావడం ఏంటి, మంచి దానికి అనిపించింది, ఓకే ఏనండి నేర్చుకోండి. తెలిస్తే అక్కర్లా, తెలియకపోతే డెఫినెట్గా నేర్చుకోవాలిగా. అదే పెద్దలు చెప్పేదాన్ని పట్టించుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను 8th నుంచి కూడా ఎంత సినిమా ప్యాషన్ పెంచుకున్నానో అదేవిధంగా గ్రంథాలయానికి వెళ్ళి, లైబ్రరీకి వెళ్ళి బుక్స్ మొత్తం రామాయణం, మహాభారతం, పురాణాలు మొత్తం చదివేశారు. మా టీచర్సే షాక్ అవుతారు, ఏంట్రా నువ్వు అన్ని విషయాలు నీకు ఎలా తెలుసు అంటే, లేదు నేను లైబ్రరీకి వెళ్తున్నాను, చదువుకుంటాను. తెలియని ఇంట్రెస్ట్ వచ్చింది. రామాయణం ఏంటి, అసలు రాముడు ఎలా పుట్టాడు, శివుడు ఎలా పుట్టాడు, విష్ణువు ఎలా, బ్రహ్మదేవుడు ఎలా. చదువుతో పాటు రీసెర్చ్ ఏమైనా చేశారా? రీసెర్చ్ వెళ్ళలేదు, కాకపోతే పెద్దలు ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వచ్చారంటే ఆయన దగ్గర కూర్చోవటం, రాముడి గురువులు ఎంతమంది, రాముడికి ఏ ఖడ్గం ఎవరి దగ్గర నుంచి వచ్చింది, పరశురాముడికి ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఇలాంటి లాజిక్స్ తెలియదు. పరశురాముడు ఎవడు కొడుకు, వాళ్ళ మదర్ పేరేంటి, డీప్గా వెళ్ళిపోతుంటా పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి కూర్చుంటే. అది కొంత నాకు ప్లస్ అయింది. ఈ రోజున ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా రవళి హరిత నాకే ఫోన్ చేస్తారు, అన్నయ్య సోన్సో వాళ్ళు మహర్షి ఎవరో, మహర్షి తండ్రి పేరేంటని. ఇలా సో మీరు అన్ని బుక్స్ చదివేశారు కాబట్టి చదివేసి దాంతో పాటు మళ్ళీ డిటెక్టివ్స్ అంటారు కదా, నావెల్స్ వేరే. అప్పట్లో నావెల్స్ ఎక్కువ కదా, 80s 90s లో బాగా బుక్స్ పిచ్చి. కూర్చోవటం నాకు టైం పాస్. అలాగే గేమ్స్ 1 గంట 2 గంటలు, స్కూల్ సంబంధించింది 1 గంట ట్యూషన్, గంటన్నర, తర్వాత నిద్రపోయేంత వరకు ఈ నావెల్స్ ఈ మహాభారతాలు అంతే. చందమామ, బాలమిత్ర అవి వచ్చాయి కదా మార్కెట్, ఎప్పుడు వస్తే మార్కెట్ లోకి అప్పుడు కొనేసాం. వీక్లీ వచ్చేవి, వీక్లీ. ఫస్ట్ బుక్ నాది ఉండేది, రా బాబు నీకోసం వెయిటింగ్ అన్నాడు బుక్ స్టాల్. సో వాళ్ళు కూడా మీకోసం బుక్స్ అలా తీసి పెట్టారు. అసలు నాకు పిచ్చా. సబ్స్క్రైబ్ RTV తెలుగు.